నమస్తే, నేను మీ డాక్టర్ నీరజాని. ఇప్పుడు మన ఇంట్లోనే చూస్తే, ఇప్పుడు మా ఇంట్లో మదర్ ఫాదర్ ఇద్దరు ఉంటే ఒక ఏజ్ వరకు ఇద్దరు ఈక్వల్గా ఎనర్జెటిక్గా పోటీపడి పనిచేస్తూ ఉంటారు. ఫాదర్ ఏమో ఎర్నింగ్ కోసం, మదర్ ఏమో పిల్లల్ని పెంచడానికి, ఇంటి పనుల కోసం అన్నట్టు. కానీ ఒక ఏజ్ తర్వాత అరౌండ్ 40s 50sకి వచ్చేటప్పటికి ఫాదర్ ఏమో అట్లాగే ఫిట్గా ఉంటారు, కానీ మదర్ సడన్గా వయసు అయిపోయిన వాళ్ళు అయిపోతారనమాట. అంటే ఏజింగ్ తొందరగా ముసలివైపోయే లక్షణాలు, అంటే ఇరిటేట్ అయిపోవడము, పని చేయలేకపోవడము, ఇప్పుడు ఎవరైనా ఇంటికి వస్తున్నారు అంటే చాలా టెన్షన్ పడిపోవడము, ఏదైనా ఊరు వెళ్ళాలి జర్నీ చేయాలి అంటే ప్యాకింగ్ చేసుకోవాలన్నా దానికి కంగారు పడిపోవడం. ఒకప్పుడు ఎంతో పని ఈజీగా చేసుకునే ఆవిడ ఇప్పుడు మనకి పని చేయలేక కోప్పడతా ఉండిద్ది అనమాట. ఫాదర్ మాత్రం అట్లాగే ఉంటారు, యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఎక్సర్సైజెస్ చేసుకుంటూ అట్లా. సో ఈ సినారియో నేను మా ఇంట్లో కూడా చూశాను. ఇది ఎందుకు వస్తుంది అంటే చాలా వరకు మెనోపాజ్ వల్ల. విమెన్లో 40-45 అయ్యేటప్పటికి చాలా వరకు హార్మోన్స్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. దీనివల్ల బోన్స్ డెన్సిటీ అంటే బోన్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఫాస్ట్గా తగ్గిపోవడం స్టార్ట్ అయ్యిద్ది. దాంతోపాటు హార్మోన్స్ అనేవి మనకి రిప్రొడక్షన్ అంటే పిల్లలు పుట్టడం కోసం అనేటి అవసరం అనుకోవడం తప్పు. దీంతోపాటు అదర్ ఫంక్షన్స్ ఉంటాయి హార్మోన్స్కి. బ్రెయిన్లో మనకి హైపోథాలమస్ అని ఉంటుంది, ఆ పార్ట్ మీద హార్మోన్స్ ఎఫెక్ట్ లేకపోవడం వల్ల బాగా చెమట్లు పట్టడం, చల్లగా ఉన్నా సరే ఉక్కపోయడం, దానివల్ల ఇరిటేషన్ రావచ్చు. ప్లస్ బ్రెయిన్లో ఇంకొక పార్ట్ మీద హార్మోన్స్ ఎఫెక్ట్ లేకపోవడం వల్ల చిరాకు, కోపం, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, ఇంతకుముందు ఉన్నంత షార్ప్గా లేకపోవడం, ఇవన్నీ కూడా హార్మోన్స్ లేక ఇబ్బంది పడుతున్న బ్రెయిన్ యొక్క సంకేతాలు అన్నమాట. వీటిని గుర్తించలేక చాలాసార్లు మనం కూడా తిరిగి కోప్పడతా ఉంటాం వాళ్ళని, ఎందుకు చేసుకోలేకపోతున్నావు, ఎందుకు అంత ఆలోచిస్తున్నావు, ఇంత టెన్షన్ నీకెందుకు అని. బట్ దీని వెనకాల కూడా సైన్స్ ఉంది, వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అనేది. సో ఈ సిమ్టమ్స్ని మనం ముందే కనిపెట్టడం చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలాసార్లు ఏమైందంటే మనం ఇప్పుడు కొంతమందిలో 25-30-35కి హిస్టెక్టమీ అయిపోద్ది, అంటే గర్భసంచి తీసేస్తారు. వీళ్ళల్లో మెనోపాజ్ ఇంకా తొందరగా వచ్చింది, అంటే 40 లోపే వాళ్ళలో ఈ సిమ్టమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. అన్ని నొప్పులు చెప్తా ఉంటారు, చేతుల నొప్పులు, తొడల నొప్పులు, కాళ్ళ నొప్పులు. ఇవన్నీ ఏంటంటే ఆస్టియోపోరోసిస్, బోన్ స్ట్రెంత్ తగ్గడం, మజిల్ స్ట్రెంత్ తగ్గిపోవడం వల్ల వచ్చే సిమ్టమ్స్ అన్నమాట. సో ఒక ఏజ్ తర్వాత విమెన్ హెల్తీగా, హ్యాపీగా, మెన్తో సమానంగా ఏజ్ అవ్వాలి అంటే ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. ఇది ఎట్లా చేయాలి అంటే, ఫస్ట్ది మోస్ట్ ఇంపార్టెంట్ డయట్. ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్లో న్యాచురల్గానే కొన్నిట్లో కొన్ని హార్మోన్స్ వస్తాయి అన్నమాట. వీటిని 5-2 ఈస్ట్రోజన్స్ అంటాం, అంటే ప్లాంట్ నుంచి వచ్చే హార్మోన్స్. ఇవి ఏ ఫుడ్స్లో ఉంటాయంటే అన్నిటికన్నా ఎక్కువ కాన్సన్ట్రేషన్లో ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజల్లో ఉంటాయన్నమాట. వీటితో పాటు చిక్ పీస్ శనగల్లో ఎక్కువగా ఉంటుంది. నువ్వులు, ఇది మనకు ముందు నుంచే తెలుసు, చాలామంది లేడీస్ నువ్వులు తీసుకుంటా ఉంటారు మనకి ఇవి ప్రివెంట్ చేయడానికి అన్నట్టు. పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, దీంతో పాటు ఆల్మండ్స్, పిస్తాసు, నట్స్, చిక్కుళ్ళు, సోయాబీన్స్, ఇవన్నీలో కొంచెం న్యాచురల్గానే కొన్ని హార్మోన్స్ వస్తాయి. దానివల్ల మనకి కొంచెం బెటర్గా ఫీల్ అవుతాం. వీటితో పాటు ఐరన్ ఎక్కువ ఉండే ఫుడ్, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. కాల్షియం కోసం మిల్క్ ప్రోడక్ట్స్ అంటే పెరుగు, మజ్జిగ, మిల్క్, ఇవి తగినంత మనం తీసుకోవాలి. మనం అవాయిడ్ చేయాల్సినవి, తినకూడదు ఏంటి అంటే రెడ్ మీట్ అంటే మటను, బీఫ్, ఇవి తక్కువగా తీసుకోవాలి. రిఫైన్డ్ ఫుడ్స్ అంటే చాక్లెట్స్, బేకరీ ఐటమ్స్, మైదాతో చేసినవి, ఇట్లాంటివన్నీ మనం వీలైనంత వరకు తగ్గించేసేయాలి. షుగర్ ఉండే డ్రింక్స్ కానీ ఇవన్నీ. ఇట్లా మనం డైట్ మాడిఫై చేసుకొని బాగా ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఉండేటట్టు చూసుకుంటూ రోజుకు ఒక 45 minutes రెగ్యులర్గా ఎక్సర్సైజెస్, ఏదైనా పర్లేదు, యోగా, ఏరోబిక్స్, వాకింగ్, రన్నింగ్, ఏదైనా సరే ఒక ఎక్సర్సైజెస్ పెట్టుకుంటే మెనోపాజ్ వచ్చింది పోయింది కూడా మనకి పెద్దగా ఇబ్బంది లేకుండా స్మూత్గా జరిగిపోద్ది. లేదు అంటే మదర్ డిస్టర్బ్ అయితే ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిపోతూ ఉంది. థ్యాంక్ యూ.